అండ్ ఇవాళ వచ్చేసి నా స్టైల్లో వెజిటేబుల్ పలావ్ ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో పోపు దినుసులు, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసేసి ఒక పెద్ద సైజు ఆనియన్, 10 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 టీ స్పూన్ పసుపు, క్యారెట్, బీన్స్ చాప్ చేసుకునే వేసేసి బాగా మగ్గనివ్వాలండి. దాని తర్వాత వచ్చేసి ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్ని, అందులోనే కొద్దిగా పెసరపప్పును నానబెట్టానండి, అవి కూడా వేసేసి కలుపుకోవాలి. అందులోనే చెక్కు తీసిన పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక బంగాళదుంప కూడా వేసుకోవాలి, ఒక పెద్ద సైజు టమాటో అండి. అన్ని కట్ చేసి వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గంత సాల్ట్, బిర్యానీ మసాలా ఉన్నా వేసుకోవచ్చు, లేదా నార్మల్ గరం మసాలా అయినా ఓకే. ఇది వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అండి, ఒక పాల ప్యాకెట్ది నా దగ్గర ఉండే నేను అది కూడా వేసేసాను. అన్ని కలిపి మసాలా అంతా పట్టేంత వరకు ఉంచి అందులోనే 1 గ్లాస్ బియ్యాన్ని ముందుగానే కడిగి పెట్టాను, అందులో వేసేసుకొని కలిపేసి 1.5 వాటర్ పోయండి. లాస్ట్గా కొత్తిమీర పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత